హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తిక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు గ్రీన్ బటానీస్తో చాట్ ఎలా చేయాలనేది చూపిపోతున్నానండి. గ్రీన్ బటానీస్ అండి నేను మార్నింగే నానబెట్టేసుకున్నా. ఇప్పుడు ఈవినింగ్ నేను మార్నింగే నానబెట్టేసుకుని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు బాయిలింగ్కి పెట్టుకుంటున్నానండి. మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది బాయిలింగ్కి పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ నాకు కుక్కర్ అనేది అలవాటు లేదు కాబట్టి నేను నార్మల్గా పెట్టుకుంటున్నానండి. అలానే ఆలూస్ అండి, ఒక పెద్ద ఆలూ గడ్డ తీసుకొని పొటాటో తీసుకొని ఇట్లా స్లైసెస్ లాగా పీల్ ఆఫ్ తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నానండి. దీన్ని కూడా నేను బాయిలింగ్కి పెట్టుకుంటున్నాను. బఠానీస్ బాయిలింగ్కి పెట్టుకున్నాను అండ్ ఆలూ కూడా బాయిలింగ్కి పెట్టుకున్నానండి. పొటాటోస్ బాయిల్ అయిపోయినాయండి. నేను ఇప్పుడు దీన్ని పొటాటోస్ అంతా నేను స్మాష్ చేసేసుకుంటున్నానండి. స్మాషర్ తీసుకుని మనం మెత్తగా చేసేసుకోవాలండి. మెత్తగా అయిపోయిందని ఇట్లా స్మాషర్ తీసేసుకొని మనం స్మాషర్తో చేసేసుకున్నామంటే మనకి మెత్తగా పొటాటో అంతా అయిపోతుందండి. స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు బఠానీస్ కూడా ఫుల్గా బాయిల్ అయిపోయినాయండి. ఇది కూడా నేను స్టవ్ ఆఫ్ చేసుకునేసి వాటర్ అంతా తీసేసి నేను బఠానీస్ కూడా సేమ్ ప్రాసెస్ స్మాష్ చేసుకుంటాను. బఠానీస్ అని వాటర్ అంతా ఉంచేసానండి. ఇప్పుడు బఠానీస్ అంతా కూడా ఇట్లాగా స్మాష్ చేసేసుకుంటున్నాను మెత్తగా స్మాషర్తో ఇలా గ్రీన్ బఠానీస్ అంతా మనము స్మాష్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇలా స్మాష్ చేసుకొని మనము బఠానీ చాట్ అనేది చేసుకున్నామంటే ఇట్లాగా మొత్తం స్మాష్ చేసుకోవాలండి. ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అండి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే దీనికి కొన్ని ఆనియన్స్ అండి, ఇట్లా స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది ఇది యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా రోస్ట్ అవ్వాలండి ఆనియన్స్ అంతా, కొద్దిగా రోస్ట్ అవ్వాలి. టమోటాస్ అండి, ఇప్పుడు టమోటాస్ వేసుకొని స్లైసెస్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని టమోటాస్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా మనకి మగ్గాలండి, కొద్దిగా మగ్గాలి. ఆనియన్ టమోటా అనేది కొద్దిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఆలూ అండి, ఆలూ అంతా స్మాష్ చేసేసుకున్నాను కదా, ఈ ఆలూ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. బఠానీస్ మనం అంతా స్మాష్ చేసి పెట్టాం కదా, అదంతా కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇలా బఠానీస్ అంతా కూడా యాడ్ చేసేసాను. ఫుల్గా ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటున్నానండి. దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకునేసి కొద్దిగా మిక్స్ చేసేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు అండి, కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండి, ఆల్రెడీ బఠానీస్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసాను అండ్ దీనికి సరిపడేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ అండ్ కొద్దిగా వేసానండి సాల్ట్ అనేది. కారం అండి, కారం 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ మనము మిక్స్ చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్లేట్ మూసేసానండి. కొద్దిగా మధ్యలో అనేది మనం 1 or 2 టైమ్స్ అనేది కలబెట్టుకుంటూ ఉండాలండి. బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసాను చూడండి. బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయింది. మరి ఎక్కువ లిక్విడ్గా లేదు, ఎక్కువ థిక్గా లేదు, మీడియంగా ఉంది. ఇలా ఉంటే మనకి కొద్దిగా చల్లగా అయిపోయిందంటే గట్టిగా అయిపోతుంది, సో మనం మళ్ళీ తినలేము. సో అందుకనేసి ఇలా చేశాను. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటాను. బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి సర్వ్ చేసేసుకున్నాము. అండ్ దాంట్లో మనం లైట్గా ఆనియన్స్ అన్ని స్లైసెస్ చేసిన ఆనియన్స్ గార్నిషింగ్కి యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ కొద్దిగా టమోటా అండి, టమోటా కూడా కొద్దిగా గార్నిషింగ్కి యాడ్ చేసేసుకోవచ్చు. సన్నకారాలండి, సన్నకారాలు ఉన్నాయి కదా, ఇవి తీసుకునేసి మనము గార్నిషింగ్ ఇలా చేసేసుకొని ఉన్నాక మనం సర్వ్ చేసుకోవడమే అండి, ఇంకా తినేయడం. ఇది చాట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇంకో టైప్ ఎలా చేస్తారనేది ఇంకొకటి నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లో కొద్దిగా బఠానీ చాట్ అనేది దీంట్లో యాడ్ చేశానండి. యాడ్ చేసి పూరీస్ అండి, నేను బయట నుంచి పానీపూరీస్ తెచ్చుకొని దీంట్లో మనం ఇట్లాగా
ఇప్పుడు ఇలా పూరీస్ అన్ని యాడ్ చేసేసుకున్నానండి, స్మాష్ చేసుకొని. ఇప్పుడు అంతా దీంట్లో ఇలా మిక్స్ చేసేసుకొని ఇలా ప్లేట్ తీసేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇదంతా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఆనియన్స్ అనేవి గార్నిష్ చేసుకోవాలి. ఇంకా టమోటా కూడా గార్నిష్ చేసుకోవాలండి. గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి. ఇలాగా మనము సర్వ్ చేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది ఓన్లీ బఠానీ చాట్. ఇది పానీపూరితో మనం మసాలా పూరి ఎలా చేసుకొని బయట ఎలా తింటామో సేమ్ అలానే ఉంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగా పానీపూరి చాట్ అండ్ బఠానీ చాట్ అండి, ఈ రెండు మనం ఇంట్లోనే ఇట్లాగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.